ఒకసారి ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారంట. ఒక పిల్లోడు క్రైస్తవ పిల్లోడు, ఇంకో పిల్లోడు క్రైస్తవుడు కాదు. వాడు కొంత గొప్ప వాక్యం తెలుసు. వాడు అంటున్నాడంట, యేసుప్రభు నరకంకి వస్తే ఏమవుతుంది అని అడిగిండంట. అప్పుడు క్రైస్తవ పిల్లోడు అన్నాడంట, యేసుప్రభు నరకంలోనే ఎందుకు వస్తాడు? రాడాయన పరలోకంలో ఉంటాడు. అక్కడ ఆయన ఉంటాడు కాబట్టి ఆయన నరకానికి రాడు. నరకములో సాతానుడు ఉంటాడు. నరకములో పాపములు చేసిన వారు కాలుతూ ఉంటారు. యేసయ్య అక్కడికి రాడు అని క్రైస్తవ పిల్లోడు అన్నాడంట. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడంట, ఉట్టిగా చెప్పు వస్తే ఏమవుతుంది, లేకపోతే నీతో ఆడుకోను. యేసుప్రభు నరకంకి వస్తే ఏమవుతుంది చెప్పు, లేకపోతే నీతో కటిఫ్ అంటుండంట. అప్పుడు ఆ క్రిస్టియన్ పిల్లోడు ఆలోచించి ఒకవేళ యేసయ్య నరకంలోనే అడుగుపడితే నరకం కూడా పరలోకం అయిపోతుంది. వేర్ గాడ్ ఈస్ దేర్ దట్ ఈస్ హెవెన్. దేవుడు ఎక్కడ? మన ఇల్లు. అందుకే అంటాడు యేసయ్య, పరలోకం మీ మధ్యలోనే ఉందంటాడు. పరలోకము దేవుని సన్నిధి ఎప్పుడో తెలుసా ప్రియులారా? వెన్ వి వర్షిప్ గాడ్, మన ఆరాధన అలా పైకి వెళ్ళినప్పుడు, లేదా ఆయన సన్నిధి మన మధ్యలో మెండుగా దిగుతుంది.